నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. సినీ ఇండస్ట్రీ సమంత గారు కొంతకాలం నుంచి అంటే తన ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంది, అందరికీ తెలిసింది. సో ఈ నేపథ్యంలో అంటే కొత్తగా శుభం మూవీ ఆమె తీసింది. సో రేపు త్వరలో కూడా ఆ మూవీ విడుదల కాబోతుంది. సో తర్వాత ఆమె ఆ మూవీలో అంటే హిట్ కొడుతుందా లేదా అనేది తెలుసుకోబోదు. స్టూడియోలో మన ముందు ఉన్నారు రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, సమంత గారు కొంతకాలం నుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంది, అందరికీ తెలిసిందే. సో ఈ మధ్య బాధపడుతూ మొన్న ఇటీవల కూడా ఆమె తిరుపతి దర్శనానికి వెళ్ళింది కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఆమె కొత్తగా మూవీ అంటే ఆరోగ్యం బాగలేని తర్వాత ఇప్పుడు మూవీ తీసింది ఆమె శుభం మూవీ. ఇది త్వరలో కూడా మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ మీద చెప్పాలంటే మీరేం చెప్తారు సార్? జనరల్గా సమాంత రూత్ ప్రభు వచ్చి ఆల్మోస్ట్ 15 ఇయర్స్ దాటిపోయింది. ఏమై చేసావేతో అరంగేట్రం చేసి ఇప్పుడు 15 ఇయర్స్ తర్వాత ఆమెకంటూ ఒక సుస్థిర స్థానాన్ని నెలకొంది. మధ్యలో అక్కినేని గారి ఇంటి కోడలయ్యి తర్వాత మళ్ళీ సమాంత రూత్ ప్రభుగానే బయటకు వచ్చింది. సో ఏది ఏమైనా ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎత్తుపలాలు అనేవి చాలా ఉంటాయి. దాన్ని మనం అధిరోహించి బయటకు వస్తేనే సక్సెస్. స్టిల్ షీస్ సఫరింగ్ ఇన్సైడ్, ఎందుకంటే ఆ పెయిన్ అనేది అంత ఈజీగా పోదు. సో హెల్త్ పరంగా తను ఏదైతే మైస్టైసిస్ నుంచి బయటకు వచ్చిందో అది ఇంకా తన మెడిసిన్ వాడుతూ తనకు యోగా అండ్ జిమ్ చూసుకుంటూ అండ్ ద పీపుల్ అరౌండ్ దస్, మనకు హెల్త్ బాగాలేకపోయినా మనసు బాగాలేకపోయినా మన చుట్టూ మనుషులు ఉండాలి. మన చుట్టూ మనుషులు ఉంటేనే మనకు ఆ ధైర్యం అనేది ఉంటుంది. అలాంటిది షీఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఆల్ ద థింగ్స్ హ్యాపెండ్. ఎందుకంటే ఏదైతే ఒక పెయిర్ని మన వాళ్ళు అని అనుకొని చూస్తూ సడన్గా విడిపోతే అది ఆ ఫ్యాన్స్ని ఓన్ చేసుకుంటారు. చాలా అంటే చాలా వీళ్ళకి ఆ పెయిన్ కన్నా వీళ్ళు ఎక్కడ బాధపడుతున్నారు అనే పెయిన్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఉండేది తెర మీద సిల్వర్ స్క్రీన్లో ఉంటారు. నార్మల్ వాళ్ళు అనుకోండి రోజుకొకరు విడిపోతున్నారు, రోజుకొకరు పెళ్లి చేసుకుంటున్నారు. సో దాని గురించి మనం పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. కానీ జీవితంలో ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉండి నీ గురించి 10 మంది మాట్లాడుకుంటారు. ఎందుకంటే నువ్వేం చేసినా 10 మంది, ఇప్పుడు సమంత ఎక్కడుంది, సమంత తింటోందా, సమంత ఊరికెళ్ళిందా, సమంత సినిమాలు చేస్తుందా, సమంత ఏ కొత్త సినిమా సైన్ చేసిందని మాట్లాడుకుంటారు తప్ప అవన్నీ మన లైమ్ లైట్లో ఉన్నంత కరకే. కానీ సమాంత రూత్ ప్రభు ఎప్పుడైతే ఖుషీ తర్వాత ఆమె ఖుషీ ప్రమోషన్స్కి కూడా ఆమె తన హెల్త్ని వాడుకుంది అని చెప్పి చాలామంది మాట్లాడారు. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఖుషీ ప్రమోషన్స్కి తను ఏం వాడుకోలేదు. తన హెల్త్ నిజంగానే బాగాలేదు కాబట్టి ఖుషీ ప్రమోషన్స్కి తను అట్లే ఉండింది. అండ్ శాకుంతలం ప్రమోషన్స్లో కూడా తను అలాగే ఉండింది. యాక్చువల్గా ఖుషీ సినిమా డిలే అవ్వడానికి కారణం కూడా ఆమె హెల్త్ బాగాలేక ఆమె ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఖుషీ సినిమా కంప్లీట్ చేసింది. ఖుషీ ఈజ్ కంప్లీట్లీ హర్ స్టోరీ. ఆమె జీవితంలో ఏదైతే జరిగిందో అదే స్టోరీ ఖుషీలో పెట్టారనమాట. అది చాలామందికి అర్థం కాదు. బట్ ఎస్, ఏదైతే తను ప్రామిస్ని నేను జీవితాంతం ఉంటాను అని చెప్పిందో అవతల మనిషి బ్రేక్ చేసి వెళ్ళిపోయాడు. అది అక్కడతో ఆమె జీవితం ఎండ్ అయ్యి మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసింది. అండ్ షీఈ్ ఎ వెరీ గుడ్ ఆంటర్ప్రీనర్. 3 దానికి తను ఆంటర్ప్రీనర్ బిజినెసెస్ ఉన్నాయి తనకి. సాకి వరల్డ్ అని, ఈకామ్ స్కూల్ అని చెప్పి. అండ్ షీఈ్ లీడింగ్ ఏ బ్యూటీ కాస్మెటిక్స్ బ్రాండ్ కాల్డ్ సీక్రెట్ కెమిస్ట్రీ అని చెప్పి, అది పర్ఫ్యూమ్కి సంబంధించింది అనమాట. సో అండ్ నౌ షీ స్టార్టెడ్ ఏ న్యూ వెంచర్ కాల్డ్ ట్రాలాలా మూవింగ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ట్రాలాలా అనేది ఏంటంటే ఒక ప్రొడక్షన్ కంపెనీ. ఆమె అనౌన్స్ చేస్తున్నప్పుడే చెప్పింది దీంట్లో చాలా కొత్త వాళ్ళని, కొత్తగా డైరెక్టర్స్, కొత్తగా యాక్టర్స్ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తాము, ప్లీజ్ కథల్ని షేర్ చేయండి అది ఇది అని చెప్తే ప్రవీణ్ కంద్రేగుల అనే అతను ఒక కథ చెప్పడం జరిగింది. శుభం అనే సినిమాకి వాళ్ళ టైటిల్ శుభం అని పెట్టుకున్నారు. ఎందుకంటే ఏ సినిమాకైనా ఎండింగ్లో శుభం వస్తుంది. ఈ సినిమా టైటిల్ నుంచే శుభం. చచ్చినా చూడాల్సిందే అని వాళ్ళు క్యాప్షన్ పెట్టుకున్నారు. చచ్చినా చూడాల్సిందే అని ఎందుకు పెట్టుకున్నారని ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఇట్స్ ఎ కామెడీ హర్రర్ అర్థమవుతోంది. అసలు హర్రర్ ఏంటి అంటే ఆడవాళ్ళు సీరియల్స్కి అంకితం అయిపోతున్న ఈ రోజుల్లో సీరియల్స్లో నుంచి వచ్చే హర్రర్ ఎలా ఉండబోతోంది, 3 మగవాళ్ళు 3 భార్యలు ఎలా అనేది ఈ సినిమాలో చూడబోతుంది. దాంట్లో హర్షిత్ రెడ్డి ఒక వన్ ఆఫ్ ద లీడ్, కల్కిలో నటించాడు హర్షిత్ రెడ్డి. ఇంకోటి శ్రీమతి అనే వెబ్ సిరీస్లో నటించాడు ఒక అతను. అండ్ ఇంకొక అతను కూడా నోన్ ఫేసే కానీ కొత్త అతను, అది యూట్యూబ్లో అక్కడ చూస్తుంటాం మనం అతన్ని. సో వీళ్ళందరూ కలిసి 3 కొత్త అమ్మాయిలు, వీళ్ళందరూ కలిసి ఒక సినిమా చేయడము. అండ్ అసలు ఇప్పుడు ఏంటి దెయ్యాలను ఎట్లా వదిలించాలి అంటే ఒకరు కావాలి కదా. ఆ ట్రైలర్ కట్ చేస్తే ఎండింగ్లో సమాంత క్యామియో రోల్లో మాతా సమాంతగా వచ్చిందనమాట.
సో ఆ మాత సమంత రోల్లో సమంత చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, చాలా అంటే చాలా. బికాస్ తన సినిమాలో తను అందంగా కనిపించకపోతే ఎలా అన్నట్టు. అండ్ షీ హాజ్ కావాల్సింది అదే కదండి. యా, అండ్ షీఈ్ యాక్టింగ్ ఇన్ ద సేమ్ ప్రొడక్షన్ మా ఇంటి బంగారం అని చెప్పి ఒక సినిమా చేస్తూ ఉంది తెలుగులోనే. అది కూడా ఆల్మోస్ట్ ఆల్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లోనే ఉంది. అండ్ ఆమె మెయిన్ లీడ్, అది ఆమె ప్రొడ్యూసర్. అండ్ నందురెడ్డితో ఒక సినిమా సైన్ చేసింది. అండ్ అట్లీ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో సమంత అనే హీరోయిన్ సైన్ చేసింది. త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో కూడా సమంత అనే హీరోయిన్. అండ్ నౌ షీ హాస్ సైన్డ్ వన్ మోర్ తమిళ్ మూవీ బికాస్ తమిళ్ ప్రేక్షకులకి దగ్గర అవ్వాలి అని చెప్పి షీ హాస్ సైన్డ్ తమిళ్ మూవీ విత్ సూర్య గారు. అండ్ దట్స్ వాట్ షీ హాజ్ ఆల్మోస్ట్ ఆల్ 7 మూవీస్ ఇన్ ద పిక్చర్, తెలుగు తమిళ్లో. అండ్ హిందీలో తను ఒక వెబ్ సిరీస్ చేస్తుంది రక్తబ్రహ్మాండ్. అది ఆల్మోస్ట్ ఆల్ నెట్ఫ్లిక్స్కి సంబంధించి రక్తబ్రహ్మాండ్ చేస్తూ ఉంది. అది కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. అండ్ వరుణ్ ధవన్ అండ్ సమంత కలిసి మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సిటాడెల్ 2, అది హనీ బన్నీ 2 అనేది అమెజాన్ ప్రైమ్ వాళ్ళు రద్దు చేశారు. సో అందుకని ఆ రాజన్ డీకే సేమ్ ప్రొడక్షన్ సేమ్ డైరెక్షన్ వీళ్ళిద్దరిని పెట్టి ఇంకొక వెబ్ సిరీస్ కూడా తీస్తుంది. సో ఇంత సినిమా, ప్లెంటీ ఆఫ్ సినిమాస్ తన చేతిలో ఉన్నప్పుడు తను ఎక్కడ బిజీ కాకుండా పోతుంది చెప్పండి. దట్టు అపార్ట్ ఫ్రమ్ దిస్ సోషల్ మీడియాలో తను చేసే పాడ్కాస్ట్లు, తను ఇచ్చే హెల్త్ టిప్స్, తన డ్రెస్కి డ్రెస్సింగ్ స్టైల్, సమంత కనిపించి మాట్లాడిందంటేనే అది. సమంత మొన్నటికి మన నెల్లూరు ఎస్వి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి శుభం టీజర్ లాంచ్కి వెళ్ళింది. అండ్ తర్వాత అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళింది, కాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకుని వచ్చింది. బీయింగ్ ఏ క్రిస్టియన్, ఆమె హిందూగా మారి తర్వాత షీ స్టార్టెడ్ డూయింగ్ బోత్ కమ్యూనిటీస్కి సంబంధించి వర్షిప్ తను చేస్తుంది. సో ఇంత సక్సెస్ఫుల్ ఉమెన్, దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ లవబుల్ అనమాట. ప్రతి ఒక్కరూ సమంతని షీఈ్ ఏ బ్రేవెస్ట్, హార్డెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే తన హార్ట్ని అంత గట్టిగా హిట్ చేసినా కూడా షీ స్టుడ్ అప్ అండ్ ఫైన్, లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్ అని వచ్చింది. సో మా ఛానల్ తరఫున హ్యాపీ బర్త్డే సమంత, గాడ్ బ్లెస్ యూ. సో ఇక ఈ మూవీస్లో, శుభం మూవీలో అంటే సాంగ్స్ కానీ స్టోరీ పరంగానే, సాంగ్స్ అనేది సినిమాలో మనకేమి అంత రిలీజ్ చేయలేదండి. బికాజ్ ఇది హారర్ కామెడీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వచ్చింది, అందరు కొత్త వాళ్ళే. అండ్ సమంత తీసుకున్న డెసిషన్ కూడా హీరో ఎంత తీసుకుంటాడో డబ్బులు హీరోయిన్ కూడా అంతే తీసుకోవాలి అని. ఆ సినిమాలో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళందరికీ ఒకే రెమ్యూనరేషన్ ఇవ్వడం పెద్ద సంచలనంగా సృష్టించింది. అండ్ షీఈస్ క్వశ్చనింగ్, ఎందుకు హీరోలు కష్టపడినట్టుగా మేము కూడా కష్టపడతాం కదా, హీరోల కన్నా మేము ఎక్కువ బాడీ షో చేయాల్సి ఉంటుంది, మాకెందుకు మీరు అంత తక్కువ డబ్బులు ఇస్తారు, ఎందుకు నన్ను మమ్మల్ని అంత చులకనగా చూస్తారని మాట్లాడడం, ఇవన్నీ కూడా సమంతలో ఉండే ఒక ఆ బ్రేవరీ అనేది ఉంటారు కదా, దాన్ని బయటకు తీయడం అనేది జరుగుతుంది. సో ఇలాగే ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ఉండాలి సమంత, మనల్ని ఇలాగే ఆదరిస్తూ ఉండాలి, మనం ఆమెని అభిమానిస్తూనే ఉంటాము. సో ఈ పుట్టినరోజున శుభం ట్రైలర్ గురించి May 9th రిలీజ్ అయిపోతుంది సినిమా. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సమంత మాట్లాడతానని చెప్పారు. సమంత ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్ టు తెలుగు పీపుల్ టు టాక్ అబౌట్ ద సినిమా. తను నటించడం ఒక క్యామియో రోల్లో అందరికీ షాక్గా గురి చేసింది. ఫర్ సమంత పీపుల్ చూస్తారు, యూనో, ఎందుకంటే షీఈస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి. అయితే నెక్స్ట్ సమంత గారు మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారని కొన్ని మొన్నటి వరకు వార్తలు కూడా వచ్చాయి. లైఫ్లో ఉండాలి కదా, ఇప్పుడు జీవితంలో మనకంటూ ఒకరు ఉండాలి. మనం వెళ్ళిపోయేటప్పుడు జీవితంలో మనకంటూ ఒక నలుగురు ఉండాలి అంటారు. ఆ నలుగురిని ఇప్పుడు సంపాదించుకోలేకపోతున్నాము అందుకని తనకంటూ ఒక మనిషి ఉండాలి కదా అని చెప్పి రీసెంట్గా స్టార్ట్ చేసింది ఒక లవ్ సింబల్ పెట్టి, నన్ను నా చెయ్యి వదిలి వెళ్ళిపోతావా, అలా ఉండగలవా జీవితాంతం నాతోటి అని పెట్టడము. అండ్ త్వరలో గుడ్ న్యూస్ చెప్తాను అని చెప్పడం. లెటర్ మ్యారీ బికాస్ అదర్ పర్సన్ మ్యారీడ్ అండ్ హీఈస్ హ్యాపీ అండ్ హీస్ టెల్లింగ్ దట్ లక్కీ చామ్ అని. సమంత జీవితంలో కూడా ఒక లక్కీ చామ్ రావాలి. సమంతని లక్కీ అండి అందరికీ. సో దట్ ఈస్ వాట్, బికాస్ ఎవరినో అనుకోవచ్చు నేను సమంత ఫ్యాన్ అని చెప్పి. ఎస్, ఐ లవ్ సమంత, నేను సమంత గురించే మాట్లాడతాను. థ్యాంక్ యూ.